పల్లవి ఏమో అవని దగ్గరికి అయితే వస్తుందన్నమాట. వంటగదిలో అవని అయితే గిన్నెలు అయితే క్లీన్ చేస్తూ ఉందన్నమాట. అక్షయ్ అయితే బాధపడుతూ సోఫా మీద కూర్చొని ఉంటుంటే చూసి పల్లవి అయితే వచ్చి పుల్ల పెట్టడానికి ఏదో ఒకటి మాట్లాడదామని చెప్పేసి అయితే మాట్లాడుతుంది అనమాట. అవని అక్క, నీకు బావగారికి ఏమైనా గొడవలు అవుతున్నాయా ఈ మధ్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. అప్పట్లోగా అక్కడ ఉన్న అవని అయితే ఇటువైపు తిరిగి, నువ్వు అదే కదా కోరుకుంటున్నావు, అలాంటిది ఏమీ జరగదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. అంటూ ఉంటుంటే, నువ్వు బావగారు త్వరలోనే రోడ్డు మీదకి లాగుతీస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. అప్పట్లోగా అవని వాళ్ళ అత్తయ్య అయితే రూమ్లో నుంచి అయితే బయటికి వస్తుందన్నమాట. నేను బావగారు ఎక్కడికి వెళ్ళము, ఈ ఇంటిని ఈ ఆస్తిని అంతా కూడా నేను నీకు దక్కనివ్వనని చెప్పేసి అయితే అవని పల్లవితో అంటూ ఉంటుందన్నమాట. వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ ఇంటిని ఈ ఆస్తినే కాకుండా వ్యాపారాన్ని కూడా నీకు దక్కనివ్వను అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే చాలా షాక్లో ఉంది. ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే పల్లవి అయితే వాళ్ళ అత్తను చూసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. చాలా రెచ్చగొడుతుంది అవనినైతే. ఆస్తి అంతా కూడా అక్షయ్కి దక్కేలా నేను చేస్తాను, నీకేమీ దక్కనివ్వను అని చెప్పేసి అయితే నీకు ఖచ్చితంగా అవని అయితే పల్లవితో మాట్లాడుతుంది. అవునా, నాకేం దక్కనివ్వవా, ఆస్తి కూడా మీకేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంటే వాళ్ళ అత్తయ్య అయితే చాలా షాక్లో ఉంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.